స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే సత్తా లేక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై అలాగే వారి కుటుంబ సభ్యులపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పం కిషన్, మాధవరావు, గోపాలరావు ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 10వ వార్డు మంజునగర్ బీసీ కాలనీలో కూలగొట్టిన బర్ల షెడ్డు భూ వివాదంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు అలాగే తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. నా పేరు గోపాలరావు, 10వ వార్డు మాది. కూరాకుల ఓదెలు బర్ల షెడ్డుకు మాకు ఎలాంటి సంబంధం లేదు. కూరాకుల ఓదెలు అనే వ్యక్తి 2010వ సంవత్సరంలో రమణారెడ్డి మత్స్యంచార్య పిరియల్ అయిన ల్యాండ్ వాళ్ళు అమ్మకం చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు కొన్నారో మాకు తెలియదు. యాక్షన్గా అది ఎవరు కొన్నది కూడా మాకు తెలియదు. మేము సత్యనారాయణరావు గెలుచుడితోటే మా దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి అన్నకి ఇది ఒకసారి చూడాలి అంటే మరి ఏంటిదే విషయం ఏంటిదంటే మా భూమి కబ్జా చేయాలని చెప్పిళ్ళు. చెప్తే ఏంటిదే మరి ఎవరు కొన్నారు అంటే భూపాలపల్లి వాళ్ళు కొన్నారని చెప్పడం జరిగింది. వాళ్ళను కూడా మేము పిలిపించడం జరిగింది. పిలిపించి ముస్లిం అతన్ని కూడా పిలిపించడం జరిగింది. అప్పుడు వాళ్ళ డాక్యుమెంట్లు తీసుకురావా, నీ డాక్యుమెంట్లు తీసుకురావా అని చెప్పినాం. అన్న నాకేం డాక్యుమెంట్లు అవని కూరాకుల వదిల చెప్పడం జరిగింది. అరే డాక్యుమెంట్ లేకపోతే ఎట్లా అంటే మాకు ఫురక్తు ఉన్నదన్న అన్నాడు. మరి ఫురక్తు కూడా పట్టుకురావా అని చెప్పినాం. వీళ్ళ డాక్యుమెంట్లు చూసినాం. వాస్తవంగా డాక్యుమెంట్లు చూస్తే వీళ్ళ అన్న కూరాకుల రాజయ్యది సంతకం ఉన్నది, వదిలిది కూడా సంతకం ఉన్నది, వాళ్ళిద్దరి సంతకం ఉన్నది. అరే సంతకం ఉన్నది కాదే, మనం అయితే ఏం చేయలేము. మేపల్లె మాది 10వ వార్డు. ఎమ్మెల్యే సత్యనారాయణ గారు మా బావగారే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గత సంవత్సరం క్రితం ఈ కురాకుల వద్దలు మా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇలా పలాని భూమి పక్కబంటి నర్సంపేటలో ఉన్నారు, మాకు ఇట్లా మా ల్యాండ్ సమస్య ఉన్నాయని చెప్పి వచ్చిండు. సరే అని చెప్పి అది పోలీసులు పట్టుకపోయినంటే కూడా సార్ మాకు ఆ విషయం అంతకుముందు మాకేం తెలియదు. అది ఆ ల్యాండ్ పేపర్స్ మేము చూడలే అప్పటివరకు. సరే అని చెప్పి మేము కూడా వచ్చి వాళ్ళ ఇరువర్గాలం టెంట్ హౌస్ రమేష్ అని ఆయన మన దగ్గర కూడా ఆయన పిలిపించి మాట్లాడితే చూస్తే పేపర్ చూసేసరికి వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ అన్నదమ్ములు ఎకరం అమ్మిర్రు. తర్వాత మళ్ళీ తుర్క ఆ ముస్లిం దొర కూడా 31 గుంట అంటే ఎకరం 31 గుంట ఆల్రెడీ వీళ్ళు అమ్మినట్టు అక్కడ చూపించింది. ఆ ఊదలు ఏంది పరిస్థితి, మరి అమ్మినట్టున్నాయి కదా ఊదలు అంటే నాకు ఏం తెలియదు అంటే మరి నీ సంతకం ఆల్రెడీ సైన్ కూడా చూపించారు వాళ్ళు. వాస్తవంగా చూసేసరికి ఆ విధంగా ఉన్నది. అరే మరి ఇలా మనం అయితే ఏం సాయం చేయలేము. ఇది మరి వాస్తవంగా మీరు ఎకరం 31 గుంట ఉన్నది. గత నెల రోజుల క్రితము జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా మరి కూరాకుల ఓదెలు మరి తనకు జరిగిన నష్టాన్ని, ఏదైతే నష్టం జరిగిందో దాన్ని మరి అంచనా వేసుకొని నష్టం జరిగిన పరిస్థితులను బట్టి న్యాయం ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని న్యాయ పరిస్థితుల ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత మరిచి ఇవాళ ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని నిత్యం ఆడిపోసే విధంగా, తిట్టే విధంగా, భూములకు సంబంధం లేని మరి వాళ్ళ కుటుంబం చాలామంది వాళ్ళ పేర్లు పెట్టి ఇవాళ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ నిజంగా ప్రజాకోర్టులో తేల్చుకోవడానికి అందరం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ